ఓకే. సో ఒకసారి మీరు అది ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ చూసాం కదా, ఎక్కడి వరకు డిస్కస్ చేసాం మనం? పార్ట్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్ కంప్లీటెడ్ కదా. ఓకే. డిఫరెన్స్ బిట్వీన్ పార్ట్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్ కూడా డిస్కస్ చేశారు కదా. ఫైన్, నో ఇష్యూ. చూడండి, పార్ట్ డాక్యుమెంట్ యాక్చువల్గా మనం డైరెక్ట్గా పోస్ట్ చేసాం. ఇలా కాకుండా మనకి స్పెసిఫిక్ కీ కోడ్స్ కూడా ఉన్నాయి. పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్స్, పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్స్ టైప్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ ఇవన్నీ చేయడానికి స్పెసిఫిక్ కీ కోడ్స్ ఉన్నాయి మనకి. పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్స్ మనం డైరెక్ట్ గా పోస్ట్ చేస్తాం. ఐ మీన్ FB50 అవ్వచ్చు, లేదంటే F-02 ద్వారా కూడా మనం డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. అట్లా కాకుండా స్పెసిఫిక్ కీ కోడ్స్ ఉన్నాయి మనకి. మ్యూట్ లో ఉండండి, ఎవరు నాయిస్ వస్తుంది. చూడండి, సో పార్క్ డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ ని పార్క్ చేయడానికి మనకి స్పెసిఫిక్ కీ కోడ్స్ ఉన్నాయి. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్ F-65 ట్రాన్సాక్షన్ కోడ్. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్ F-65. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0. నెక్స్ట్ వన్, పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే. పార్క్ డాక్యుమెంట్ ని FB65 లో మనం పోస్ట్ చేస్తామండి. అలాగే పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే మనం పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా చూడొచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. FBV0. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్. అకౌంటెంట్ ఆర్ ఎండ్ యూజర్ పార్క్ ది డాక్యుమెంట్, మేనేజర్ విల్ బి గివ్ అప్రూవల్ ఫర్ ది పోస్టింగ్ అన్నమాట. డాక్యుమెంట్ ఎందుకు పార్క్ చేస్తారు? ఎండ్ యూజర్ అనేవాళ్ళు లేదంటే అకౌంటెంట్ అనేవాళ్ళు డాక్యుమెంట్ ని SAP లోకి మ్యాప్ చేస్తారు, ఐ మీన్ పోస్ట్ చేస్తారు. పోస్ట్ అంటే డైరెక్ట్ గా పోస్ట్ అవ్వదు కాబట్టి పార్క్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళకి అప్రూవల్ ఉండదు. సో ఇలా పార్క్ చేసిన డాక్యుమెంట్ అనేది బ్యాక్ ఎండ్ లో ఎబాపర్ ప్రోగ్రామ్ రన్ చేస్తాడు. అలా రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా వాళ్ళ సుపీరియర్స్, ఐ మీన్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి ఫైండ్ అవుట్ చేసి పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు అనమాట. అలాగే పార్క్ డాక్యుమెంట్ డిలీట్. పార్క్ డాక్యుమెంట్ ని డిలీట్ చేయొచ్చు. ఇంకొకటి కూడా యాడ్ చేసుకోండి. హోల్ డాక్యుమెంట్ డిలీట్ యాక్చువల్ ఇక్కడ కాదు, ఇంకోటి యాడ్ చేసుకోండి. హోల్ డాక్యుమెంట్ పోస్ట్ ఆర్ డిలీట్. హోల్డ్ ఉంది కదా ఇంకోటి, ఇది పార్క్ కాదు, ఐఎమ్ సారీ. హోల్ డాక్యుమెంట్ డిలీట్ ఆర్ పోస్ట్. మనం పార్క్ డాక్యుమెంట్ అనేది చేస్తున్నాము, అలాగే ఇంతకుముందు హోల్ డాక్యుమెంట్ ని చేసాము. సో హోల్ డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయొచ్చు లేదంటే ఎలా పోస్ట్ చేయొచ్చు. FB11. ఈ కోర్స్ డిస్కస్ చేద్దాము, వెళ్ళండి. FB65 వెళ్ళండి. FB65 వెళ్తున్నాం. మీ కంపెనీ కూడా ఇవ్వండి, మీ కంపెనీ కూడా అడుగుతుంది కదా, మీ కంపెనీ కూడా ఇస్తున్నాం. కంటిన్యూ చేయండి. ఏమొచ్చింది డాక్యుమెంట్, ఏమి ఇచ్చారు మీరు కీ కోడ్? F-65 కదా మనం ఇవ్వాల్సింది. ఐఎమ్ సారీ, రాంగ్ ఇచ్చామండి. F-65 కరెక్ట్గా ఇవ్వండి. ఇది వెండర్ డివైస్కి వెళ్ళిపోయింది. F-65
పైన టైటిల్ బార్ లో చూడేముంది, పార్క్ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తున్నాం అనమాట. టైటిల్ బార్ చదివితే మనకు అర్థమవుతుంది. పార్క్ డాక్యుమెంట్ ఇవ్వండి. పార్క్ డాక్యుమెంట్ దగ్గర ఏమి ఇస్తున్నాము, డాక్యుమెంట్ డేట్ ఇస్తున్నాం. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి, ఎవరు చెప్తారు? డాక్యుమెంట్ డేట్ అంటే చెప్పండి, ఎవరు చెప్తున్నారు? ఇన్వాయిస్ డేట్. ఇన్వాయిస్ డేట్, వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఇన్వాయిస్, దట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే వెన్ వీఆర్ మ్యాపింగ్ ఆన్ ది ఎస్ఏపి లోకి ఏ రోజైతే మనం మ్యాప్ చేస్తామో దాన్ని పోస్టింగ్ డేట్ అంటారు. ట్రాన్సాక్షన్ డేట్ ఉంటుంది. ట్రాన్సాక్షన్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, ఎనీవే ఇక్కడ రిఫరెన్స్ ఇవ్వండి, పార్క్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ కింద 40 అంటే ఏంటి, డెబిట్ కదా, రెంట్ అకౌంట్ తీసుకోండి, రెంట్ చేయాలి. ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, పోస్టింగ్ కి 50. బ్యాంక్ అకౌంట్ ఇచ్చారా, డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ ఏదైనా సరే. ఎంటర్ చేయండి, స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్, టాప్ లో డాక్యుమెంట్ చూడండి, వెళ్ళండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పోస్ట్ ఆప్షన్ హైలైట్ లో లేదు, ఓన్లీ పార్క్ డాక్యుమెంట్ మాత్రమే హైలైట్ లో ఉంది. అంటే ఏంటి, పర్టికులర్ టీ కోడ్ అనేది మనం ఏ టీ కోడ్ అయితే యూజ్ చేసామో, ఐ మీన్ F-65 ఓన్లీ ఫర్ డాక్యుమెంట్ పార్కింగ్, నాట్ ఫర్ పోస్టింగ్. అందువల్ల పోస్టింగ్ ఆప్షన్ మనకు హైలైట్ లో లేదు. సో ఇక్కడ ఓన్లీ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తున్నాం. క్లిక్ చేయండి పార్క్ పైన. పార్క్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 18 RADA వాజ్ పార్క్డ్. ఏం చేస్తాం ఇక్కడ మనం, డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. నెక్స్ట్, హౌ టు డిలీట్ పార్క్ డాక్యుమెంట్, హౌ టు పోస్ట్ పార్క్ డాక్యుమెంట్. టీ కూడా ఏమో చూడండి, వెళ్ళండి. హౌ టు డిలీట్ పార్క్ డాక్యుమెంట్, హౌ టు డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్. FBVO ఇచ్చాం కదా, అదే సేమ్ టీ కోడ్ అక్కడే యాడ్ చేసుకోండి. ఇంకొక 2 పాయింట్స్ కింద, హౌ టు డిలీట్ పార్క్ డాక్యుమెంట్ FBVO, దాని కింద యాడ్ చేయండి. FBVO కింద యాడ్ చేయండి. హౌ టు డిలీట్ పార్క్ డాక్యుమెంట్ FBVO ట్రాన్సాక్షన్ కోడ్, FBVO ట్రాన్సాక్షన్ కోడ్. హౌ టు పోస్ట్ పార్క్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం, F-65. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే FBV0. హౌ టు డిలీట్ పార్క్ డాక్యుమెంట్ FBV0. హౌ టు పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0. సేమ్ టీ కోడ్ అండి. ఓకే, వెళ్ళండి, FBV0కి వెళ్ళండి. /n FBV0. సో FBV0కి వెళ్ళాం మనం. ఇక్కడ ఫిజికలీ అవసరం లేదు, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఫిజికలీ కావాలంటే ఇద్దాము, నెంబర్ తీసేయండి. Hmm. 2024 ఉంది కదా, ఎగ్జిక్యూట్ చేయండి, డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్. చూసారా, మనం పార్క్ చేసిన డాక్యుమెంట్స్ టోటల్ గా 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి. మనం ఎన్ని డాక్యుమెంట్స్ పార్క్ చేసామో 3 డాక్యుమెంట్స్ ని పార్క్ చేసాం. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ ఒకటి ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ 12 ఉంది కదా, ఓపెన్ చేయండి. 12 పైన డబుల్ క్లిక్ చేయండి.
ఓకే, ఇది మనం పార్క్ చేసిన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ డిలీట్ చేయాలి, అవసరం లేదు. ఎలా డిలీట్ చేస్తాము? టాప్లోకి వెళ్ళండి, డాక్యుమెంట్లోకి వెళ్ళండి. టాప్లో డాక్యుమెంట్ ఉంది చూడండి. డిలీట్ పార్క్ డాక్యుమెంట్ చూసారా? డిలీట్ పార్క్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఎస్. లాస్ట్ చదువు, లాస్ట్లో ఏమని చదవండి, లాస్ట్లో కంప్లీట్గా. పార్క్ డాక్యుమెంట్ 12 RDAB 2024 డిలీట్ అనమాట, అంటే డిలీట్ అయిపోయింది అనమాట. 3 డాక్యుమెంట్స్ లో ఓన్లీ 2 డాక్యుమెంట్సే ఉండాలి. చెక్ చేద్దాం ఒకసారి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. నెంబర్ తీసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూసారా? 3 డాక్యుమెంట్స్ ఉండాలి, బట్ ఒక డాక్యుమెంట్ ని మనం డిలీట్ చేసాం. అంటే మీనింగ్ ఏంటి? ఇంకా 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి పెండింగ్. కరెక్ట్ గా ఉందన్నమాట. ఒక 3 డాక్యుమెంట్స్ ఉంటే మనం ఏం చేసాము? ఒక డాక్యుమెంట్ ని డిలీట్ చేసాం. అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ 2 డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ఓకే, ఓ పని చేయండి, డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి. 17 తీసుకోండి. 17 తీసుకోండి. నెట్వర్క్ ఎందుకు స్లోగా వస్తుంది మేడం? ఇది నాకే స్లోగా వస్తుంది, అందరికి అంతేనా? ఓకే, సో ఈ పార్క్ డాక్యుమెంట్ ఏం చేస్తున్నాం మనం? పోస్ట్ చేస్తున్నాం. పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఎలా పోస్ట్ చేస్తాము? టాప్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. టాప్ లోకి వెళ్ళండి. అది కాదు. డాక్యుమెంట్ పైన ఉంది చూడండి. లేదంటే డైరెక్ట్ గా సేవ్ కూడా చేయొచ్చు. పోస్ట్ చేసేయండి. పోస్ట్. డాక్యుమెంట్ 17 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. 17 అనేది పోస్ట్ అయిపోయిందంట. చూసారా? అందువల్ల ఒకటే ఉంది ఇక్కడ పెండింగ్. ఈ పోస్ట్ అయిన డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది? ఎవరు చెప్తారు? 17 అనేది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? 17 ఎక్కడ అవైలబుల్ ఉంది? ఈ డాక్యుమెంట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎవరు చెప్తారు? GL line item display. కరెక్ట్ ఆన్సర్. వన్ మోర్ ఆన్సర్ కూడా ఉంటుంది. FBL3N, FB03. FB03కి వెళ్ళాలి. FB03 వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోండి. FB03కి వెళ్ళండి. 17 ఉందో లేదో చూద్దాం ఒకసారి, జస్ట్ ఫర్ ఐడియా కోసం. న్యూ సెషన్ తీసుకోండి మేడం. మీ నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది, ఎందువల్ల? మాకు కొంచెం స్లోగా వస్తుందండి. మీరు లెఫ్ట్ అవ్వకండి, మళ్ళీ రికార్డ్ కట్ అవుతుంది. లెఫ్ట్ అవ్వకుండా చెక్ చేసుకోండి. మేడం ఓకేనా? నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికి? హలో. Yeah, sir. ఓకే సార్ ఇప్పుడు నా స్క్రీన్ వస్తుంది. ఓకే మేడం, స్టార్ట్ చేయండి. ఏమైంది? వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. FB03కి వెళ్ళండి. FB03 మీ కంపెనీ కోడ్ ఇచ్చేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి.
ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సెవెంటీన్ ఇక్కడ ఉంది చూసారా, FB03 లో ఉంటుంది 17. ఎక్కడ అవైలబుల్ ఉంది? FB03 లో అవైలబుల్ ఉంది. క్లియర్, అర్థమైందా లేదా? పోస్ట్ చేయకముందు ఎక్కడ ఉంది అది? ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది పోస్ట్ చేయకముందు? పార్క్ చేసాం, అది పార్క్ డాక్యుమెంట్ లో ఉంది. ఏటీ కోడ్ లో ఉంది పార్క్ డాక్యుమెంట్ అంటే FBV0 లో అవైలబుల్ ఉంది. తర్వాత అది ఆటోమేటిక్ గా పోస్ట్ చేసిన వెంటనే పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? FB03 లో అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఓకేనా? ఈటీ కోడ్ కూడా యాడ్ చేసుకుని వెళ్ళండి. డిస్ప్లే డాక్యుమెంట్ FB03. డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్, వన్ మోర్ ఆప్షన్ కూడా ఉంది మనకి. డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ ఇంకోటి కూడా యాడ్ చేసుకోండి పైన. హౌ టు డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ కింద కూడా యాడ్ చేసుకోండి. డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ FBL3N ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. FBL3N ద్వారా కూడా చూడొచ్చు. FBL3N చెక్ చేద్దాం ఒకసారి. వెళ్ళండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే. FBL3N అంటే మీనింగ్ ఏంటి? GL లైన్ ఐటమ్ డిస్ప్లే. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఒకటే ఉండి ఇంకేం అవసరం లేదు. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి, లాస్ట్లోకి వెళ్ళిపోండి. పార్క్డ్ ఐటమ్స్ చూడండి. పార్క్డ్ ఐటమ్స్, నార్మల్ ఐటమ్ తీసేయండి, ఓన్లీ పార్క్డ్ ఐటమ్స్ ఉంచండి. చూద్దాం ఇక్కడ వస్తుంది. ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కోడ్ ఇస్తే చాలు. కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న పార్క్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకు విజిబిలిటీ వస్తుంది అనమాట. ఎగ్జిక్యూట్. అదిగో మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, వెళ్ళండి. ఈ సెషన్ క్లోజ్ చేయండి. అక్కడికి వెళ్ళండి. సో మనం ఏం చేస్తాం? ఒక డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. అలాగే ఇంకొక డాక్యుమెంట్ ఉంది, అది కూడా పోస్ట్ చేసేయండి. 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, 2 నా బట్ట ఇంకెన్ని ఉంటాయని చేసేయండి. డిలీట్ ఎలా చేయాలో మీకు అర్థమైంది. పార్క్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలో కూడా మీకు అర్థమైంది. 1 మోర్ డాక్యుమెంట్ ఉంది, అది కూడా మీరు పోస్ట్ చేసేద్దాం. ఏటీ కోడ్ లో చేస్తాము. డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ FBV0 పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ డిలీట్. మీరు ఇక్కడ ఎలాగైతే మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తున్నారో, మీ స్క్రీన్ ఎలా ఉందో, రేపు మీరు జాబ్లోకి వెళ్ళినా సరే 99%, 90% అలాగే ఉంటుంది. స్క్రీన్ మాత్రం యాజ్ టీజ్గా ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదండి. వర్కింగ్ స్టైల్ కొంచెం చేంజ్ అవుతుంది. ఎక్సెల్లో వర్క్ ఉంటుంది, డేటా గ్యాదర్ చేసుకోవడం, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం, ఇదంతా ఉంటుంది. బట్ వర్క్ అంతా కూడా యాజ్ టీజ్గా ఉంటుంది. 99% కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఇలాగే ఉంటాయి. అడిషనల్గా మీరు MS ఎక్సెల్, MS వర్డ్ నేర్చుకోవాలి. ఒక 20% వర్క్ అనేది అక్కడ చెప్తుంటారు దానిపైన. ఓకే, చూడండి. డాక్యుమెంట్ అనేది 18 వాల్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. చూసారా, పోస్ట్ అయిపోయింది. క్లియర్ కదా? ఇంతవరకు క్లియరా కదా? సార్ ఓకే, క్లియర్ సార్. సార్ పార్క్ డాక్యుమెంట్ అనేది సింగిల్ స్క్రీన్ లో అవుతుంది, ఓన్లీ డబుల్ స్క్రీన్ లో అవుతుంది? డబుల్ స్క్రీన్ లో చెప్పారు కదా సార్ మనకి. సింగిల్ స్క్రీన్ లో చేయండి, మీకు ఆప్షన్ ఉంది కదా. సింగిల్ స్క్రీన్ FB50 ఉంది కదా, అక్కడ చేయండి. ఓకే సార్. నెక్స్ట్ ఏముంది? ఇంకేమనుకున్నాం మనం? అది ఓపెన్ చేయండి ఒకసారి. హౌ టు హోల్డ్ డాక్యుమెంట్. ఓకే, చూడండి, ఇది కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ ఏముంది? హౌ టు డిలీట్ పార్క్ డాక్యుమెంట్. ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హోల్డ్ డాక్యుమెంట్ డిలీట్ అండ్ పోస్ట్. FB11 చూడండి, కలర్ చూపించండి ఒకసారి. FB11 లాస్ట్ 22nd వన్ చూడండి. హోల్డ్ డాక్యుమెంట్ డిలీట్ ఆర్ పోస్ట్. హోల్డ్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేస్తామో, హోల్డ్ డాక్యుమెంట్ ఎలా డిలీట్ చేస్తాము. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఒక టీ కోడ్ యాక్చువల్గా SAPలో మీరు చెప్తే నమ్మరు, అరౌండ్ 1 lakh టీ కోడ్స్ ఉన్నాయి.
మనం జిఎల్ పోస్టింగ్ కి FB50 యూజ్ చేస్తాం, లేదంటే F-02 కూడా యూజ్ చేస్తాం. ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా యూజ్ చేస్తారు. ఇవి కాకుండా చాలా టీ కోడ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది వేలో చేయొచ్చు అనమాట. బట్ అవన్నీ యూజ్ చేయరు. ఎస్ఏపిలో 1 lakh టీ కోడ్స్ ఉన్నాయంట. అవన్నీ ఎవరు యూజ్ చేస్తున్నారు? ఎవరు యూజ్ చేయరు. మాక్సిమం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 100 టీ కోడ్స్. యూజ్ చేసేది ఒక 300 టీ కోడ్స్ ఉంటాయి. అది కూడా ఒకటి, మీకు అన్ని గుర్తున్నదని భయపడకండి. డాక్యుమెంట్ చూస్తూ చేస్తారు కాన్ఫిగరేషన్స్ అనేది. జాబ్ లోకి వెళ్ళినా సరే బ్లూ ప్రింట్ ఉంటుంది, దాన్ని చూసి బేస్ గా చేసుకుని చేస్తారు. ప్రతి దానికి డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్రతి దానికి ఎంప్లాయీస్ అనేవాళ్ళు వీడియోస్ అవి ఇస్తుంటారు, వాటిని బేస్ గా చేసుకుని చేసుకోవచ్చు. అంతేకాని ఇక్కడ యాక్చువల్గా మనం 70 అవర్స్ చెప్పుకుంటాం క్లాసెస్, 70 to 80 అవర్స్. అవన్నీ మీకు అక్కడ గుర్తు పెట్టుకోవాలని ఏం లేదండి. బట్ కొన్ని మాత్రం ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే 250 ఇంటర్వ్యూ బేస్డ్ వచ్చేసిన ఆన్సర్స్ చదువుకోవాలి. యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్ పైన మంచి కమాండింగ్ గ్రో చేసుకోవాలి. యాక్చువల్గా షీట్ మనం ఇచ్చేస్తున్నాం మెటీరియల్, ఈ షీట్స్ అన్ని డౌన్లోడ్ చేసి ఉంచుకోవాలి. మీరు నీట్ గా టైప్ చేయాలి, క్లారిటీ ఉండాలి, ఇంట్రెస్టింగ్ గా ఉండాలి చదవాలన్నా. ఇంగ్లీష్ రాని వాళ్ళకి కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఈ నోట్స్ అంతా మీరు చదివితే కనుక. ఓకే, నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్ డెలీట్ ఆర్ పోస్ట్. మనం హోల్డ్ చేసిన డాక్యుమెంట్ ని ఎవరు క్లాస్ జరుగుతున్నప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా క్లారిటీగా? అందరికి వినిపిస్తుందా లేదా? ఎవరో మెసేజ్ చేశారు, మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే వినిపించదండి, లేకపోతే వినిపిస్తుంది. చూడండి, హౌ టు డెలీట్ హోల్ డాక్యుమెంట్, హౌ టు డెలీట్ పార్క్ డాక్యుమెంట్, సారీ హౌ టు డెలీట్ హోల్ డాక్యుమెంట్, హౌ టు పోస్ట్ హోల్ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ ని ఎలా డెలీట్ చేస్తాము, హోల్ డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేస్తామనే చూద్దాం. వెళ్ళండి, FB11 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FB11. ఇక్కడ ఏం అవసరం లేదు, నెంబర్ ఇస్తే డైరెక్ట్ గా మీరు యాక్చువల్లీ మీరు నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ పర్టికులర్ డాక్యుమెంట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. డాక్యుమెంట్ నెంబర్ 1 ఇవ్వండి చెప్తాను, ఎంటర్ చేయండి. చూసారా, ఓన్లీ 1 వచ్చింది. అలా కాదు, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. బ్యాక్ ఇస్తానండి. డాక్యుమెంట్ నెంబర్ ఏమీ ఇవ్వట్లేదు. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే సిస్టమ్ లో స్టోర్ అయిన డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయి. మీరు ఇంకొక పాయింట్ కూడా అబ్జర్వ్ చేయాలి, మనం డాక్యుమెంట్ ని పార్క్ చేసామనుకోండి, నంబర్ ఎక్కడ నుండి పిక్ అవుతుంది? ఆటోమేటిక్ గా SAP డేటాబేస్ నుండి పిక్ అవుతుంది. హోల్ డాక్యుమెంట్ కి అలా అవ్వదు, మనం మాన్యువల్ గా నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తెలుసా మీకు? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్ పార్క్ చేసాం, ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ అనేది నెంబర్ జనరేట్ అవుతుంది. అంటే ఏంటి? మన SAP డేటాబేస్ నుండి పిక్ అవుతుంది. అలా కాకుండా డాక్యుమెంట్ ని హోల్డ్ చేసామనుకోండి, మనం ఓన్ గా టెంపరరీ నెంబర్ ఇవ్వాలి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ 1 ఇస్తే ఓన్లీ 1 డిస్ప్లే అవుతుంది. అలా కాదు, యూజర్ నేమ్ ఇచ్చేసాం. హోల్ డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, సర్వర్ లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. ఇంకా అంటే మనం ఎన్ని చేసాం చూసారా, టోటల్ గా 3 డాక్యుమెంట్స్ ని మనం హోల్డ్ చేసాం. ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ డెలీట్ చేయాలనుకుందాం, ఎగ్జాంపుల్ ఏదైనా డాక్యుమెంట్ ని డెలీట్ చేయాలనుకున్నాం, ఆ డాక్యుమెంట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని చెప్తాను. పైన డెలీట్ ఆప్షన్ చూడండి, డెలీట్ చేస్తానండి. చూసారా, డాక్యుమెంట్ నెంబర్ 1 అనమాట, 1 డెలీట్ అవుతుంది. అయిపోయింది, డెలీట్ అయిపోయింది. ఎలా చెక్ చేస్తాము? బ్యాక్ వెళ్ళి సేమ్ టీ కోడ్ ఇస్తాం, అంటే పేజ్ రీఫ్రెష్ అవుతుంది. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, జస్ట్ బ్యాక్. టీ కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం సేమ్ పేజ్ లో ఉన్నాం కదా, సేమ్ పేజ్ లో ఉన్నాం, టీ కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూసారా, 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రీవియస్ గా. సో 1 డాక్యుమెంట్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇంకో 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో డాక్యుమెంట్ ని మనం హోల్డ్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయాలో మీకు అర్థమైంది. మరి ఎలా పోస్ట్ చేయాలి? సింపుల్, ఆ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి, సేవ్ చేయండి. డాక్యుమెంట్ 19 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఈ డాక్యుమెంట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్. ఏ డేటాబేస్? ఏ టీ కోడ్ లో స్టోర్ అవుతుంది? FB03 సార్. FB03 లో స్టోర్ అవుతుంది. ఓకే ఫైన్, ఒక డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి పేజ్ రిఫ్రెష్ చేయండి.
డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళండి. చూసారా, ఒక డాక్యుమెంటే ఉంది. ఓకే, ఇది కూడా మనం పోస్ట్ చేసేద్దాము. చేసేయండి. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ అండి. యాక్చువల్గా డాక్యుమెంట్ పోస్టింగ్స్ ఇవన్నీ ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తున్నాం మనం. అంటే మీనింగ్ ఏంటి? ఏమీ లేవు, చూసారా, అయిపోయినాయి, మొత్తం క్లియర్ అయిపోయినాయి. అలాగే ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తున్నాం. మీరు ఈసీసీలో చేసినా S/4HANAలో చేసినా ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేంజెస్ ఏమీ లేవు. ఇవన్నీ యాజ్ గా ఉంది. మీరు S/4HANA సర్వర్ లో చేసినా ఇలాగే ఉంటుంది, ఏమి డిఫరెన్సెస్ ఉండదు. 99.99% యాజ్ గా ఉంటుంది. ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేంజెస్ ఏమీ లేవు, ఈసీసీ అయినా S/4HANA అయినా. అలాగే ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమైతే డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్టింగ్ చేస్తున్నామో అవన్నీ ప్రాపర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ కంప్లీటెడ్ కదా. సో మీరు డాక్యుమెంట్ ఎలా, మ్యూట్లో ఉండండి ప్లీజ్ గో ఆన్ ద మ్యూట్. డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి, డాక్యుమెంట్ ని హోల్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి, హోల్ డాక్యుమెంట్ ఎలా డిలీట్ చేయాలి, డాక్యుమెంట్ ని ఎలా పార్క్ చేయాలి, అలాగే డాక్యుమెంట్ ని పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా డిలీట్ చేయాలో చూసుకో. మామూలుగా మనం ఇంతకు ముందు లాస్ట్ క్లాస్ లో కూడా చేసాం, డాక్యుమెంట్ ని పార్క్ చేయటం డైరెక్ట్ గా చేసాం. బట్ ఇక్కడ ఏంటి, స్పెసిఫిక్ టీ కోడ్స్ అన్నమాట. వీటికి స్పెసిఫిక్ టీ కోడ్స్ ఇవి. మ్యూట్ లో ఉండండి. ఎవరు అక్కడ నాయిస్ చెప్తున్నా? సత్య గారు మ్యూట్ లో ఉండాలి ప్లీజ్. ఓకే, సో ఈ విధంగా డాక్యుమెంట్ ని మనం హోల్డ్ చేస్తాం. నెక్స్ట్ ఒక పాయింట్ యాడ్ చేసుకోండి, టీ కూడా యాడ్ చేసుకోండి. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్. పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి. మీకు ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్ ని పార్క్ చేసిన తర్వాత డిలీట్ చేయొచ్చు, హోల్డ్ చేసిన తర్వాత డిలీట్ చేయొచ్చు. బట్ డాక్యుమెంట్ పోస్ట్ అయిన తర్వాత మనం డిలీట్ చేయలేమండి. యాజ్ పర్ SAP టెర్మినాలజీ, నాట్ ఓన్లీ SAP టెర్మినాలజీ, యాజ్ పర్ ఫైనాన్షియల్ టెర్మినాలజీ, ఎనీ ట్రాన్సాక్షన్ మనం డిలీట్ చేయకూడదు. ఎనీ ట్రాన్సాక్షన్ డిలీట్ చేయకూడదు. మరి ఏం చేయొచ్చు, దాన్ని రివర్స్ చేయొచ్చు. అంటే ఏంటి, క్యాన్సిలేషన్ అనమాట. ఏ ట్రాన్సాక్షన్ కూడా అరేంజ్ చేయడానికి లేదు యాజ్ పర్ ఫైనాన్షియల్ టెర్మినాలజీ ప్రకారం. ఓకే, చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్. బట్ కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు, ఆల్ ఫీల్డ్స్ అలౌ చేయదు. ఏమేం చేంజెస్ చేసుకోవచ్చో చూద్దాం. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ FB02. FB02 ట్రాన్సాక్షన్ కోడ్ FB02 ఇవ్వండి. మేడం ఉన్నారా? కనిపించట్లేదు మాకు, మీ కర్సర్ మూమెంట్ ఏం లేదు. హలో మేడం ఉన్నారా లేదా? పవర్ కట్ అయిందని టెక్స్ట్ చేశారు సార్. పవర్ కట్టా? ఓ మై గాడ్. వెయిట్ చేద్దాం. నాకు అనిపించలేదు పవర్ కట్ అయిందని. మెసేజ్ చేశారు, టెక్స్ట్ మెసేజ్ వాట్సాప్ లో చేశారు. వాట్సాప్ గ్రూప్ లోనా? పేమెంట్ చేయాల్సిన వాళ్ళు చేయండి. వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను కంప్లీట్ అయిన వాళ్ళని. పేమెంట్ చేయని వాళ్ళని రిమూవ్ చేసేద్దాం. మేడం ఉన్నారా? సారీ సార్, ఇది పవర్ కట్ అయింది. ఓకే, వెళ్ళండి. SAP ఓపెన్ చేయండి. MS Word ఫార్మాట్. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ FB02. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ FB02. FB02 SAP లోకి వెళ్ళండి. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్
పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ లో మనం ఏమేమి చేంజ్ చేయొచ్చు? డాక్యుమెంట్ కంపెనీ కోడ్ ఇవ్వండి, డాక్యుమెంట్ నంబర్ ఇవ్వండి, ఏదైనా ఒక డాక్యుమెంట్ లేదా డాక్యుమెంట్ లిస్ట్ పైన డాక్యుమెంట్ నంబర్ ఇస్తే డైరెక్ట్ గా పర్టికులర్ డాక్యుమెంట్ వెళ్ళిపోతాం. అలా కాదు, డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళామనుకోండి, డాక్యుమెంట్ లిస్ట్ పైకి వెళ్ళని చెప్తాను, క్లిక్ చేయండి. సో మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సో ఏ డాక్యుమెంట్ మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు? డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2, డాక్యుమెంట్ 3, ఏ డాక్యుమెంట్ ని చేంజ్ చేసుకోవాలి? యూ కెన్ సెలెక్ట్ ఎనీ డాక్యుమెంట్, ఏదైనా ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి, 1 or 2, ఎనీ వన్. ఓకే, 13 తీసుకున్నారా? ఓకే, డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చేంజెస్ ఏమైనా చేయాలంటే ఎలా చేస్తారు? ఓకే, చేంజెస్ ఎలా చేస్తారు? సో లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. లైన్ ఐటమ్ అంటే ఏంటి? 40 అనేది లైన్ ఐటమ్ 1, 50 అనేది లైన్ ఐటమ్ 2. లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. చూసారా, వ్యాలిడేట్ అండ్ టెక్స్ట్ ఫీల్డ్ మాత్రమే మీరు చేంజ్ చేయగలరు, ఇంకేమీ చేయలేరు. పైన జిఎల్ అకౌంట్ ని చేంజ్ చేయలేదు, కంపెనీ కోడ్ మార్చలేం, అమౌంట్ కూడా చేంజ్ చేయలేం, డాక్యుమెంట్ నెంబర్ 13 ఇవేమీ మార్చుకోలేము. మీరు ఏం మార్చుకోగలరు? లాస్ట్ లో ఏవైతే మనకి పాసిబిలిటీ ఉందో ఇవి మాత్రమే చేయగలం, అన్ని చేయలేమండి. ఎగ్జాంపుల్ పర్చేజ్ అన్నాడు కదా, పర్చేజ్ ఏదైనా ఇవ్వండి, అక్కడ టెక్స్ట్ ఏదైనా ఇవ్వండి, పర్చేజ్ అకౌంట్. ఓకే, వ్యాలిడేట్ కూడా ఇస్తే ఇవ్వచ్చు. ఓకే, మనం పర్చేజ్ అనేది ఒకటే మాత్రమే చేంజ్ చేసాం. సేవ్ చేయండి. సేవ్ చేసేయండి. పర్చేజ్ అకౌంట్ అనేది మాత్రమే సేవ్ చేస్తాం, ఇంకేమీ చేంజ్ చేయలేదు. ఓకే, సో ఇలా మీరు ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా 13లో ఏదైనా 13 కాదు, ఎనీ డాక్యుమెంట్ మీరు చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మరి చేంజ్ చేసిన వాటిని చెక్ చేసుకోవడానికి కూడా ఒక టీ కోడ్ ఉంది. డిస్ప్లే చేంజ్ లైన్ ఐటమ్స్. డిస్ప్లే చేంజ్ లైన్ ఐటమ్స్ వెళ్ళండి, న్యూ టీ కోడ్ యాడ్ చేసుకోండి. డిస్ప్లే చేంజ్ లైన్ ఐటమ్స్ FB09. FB09 టీ కోడ్ యూజ్ చేసి మనం ఏమేమైతే చేంజెస్ చేసామో అవన్నీ చెక్ చేసుకోవచ్చు. FB09. వెళ్ళండి, FB09 వెళ్ళండి. FB09. చూసారా 13 లైన్ ఐటమ్ 1 చూడండి. లైన్ ఐటమ్ 1 చూస్తారా? లైన్ ఐటమ్ 2 చెక్ చేస్తారా? చూడండి లాస్ట్ లో ఏముంది? లైన్ ఐటమ్ 1 చూస్తారా? లైన్ ఐటమ్ 1 లో చూస్తారా? 2 లో చూస్తారా? ఎగ్జాంపుల్ నేను లైన్ ఐటమ్ 1 నే చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, వెళ్ళండి, లైన్ ఐటమ్ 1 లోకి వెళ్ళి డబుల్ ఎంటర్ చేయండి, డాక్యుమెంట్ ఎంటర్ చేయండి జస్ట్ ఒకసారి. చూసారా ఏం చేంజ్ చేసాం? లాస్ట్ లో ఉంది పర్చేజ్ అకౌంట్ ఒకటే చేంజ్ చేసాం. ఏమేమి చేంజ్ చేసాం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. క్లియర్ కదా? లైన్ ఐటమ్ 2 అనుకోండి, బ్యాక్ వెళ్ళని చెప్తాను. నెంబర్ 2 తీసుకోవాలి. ఇప్పుడు లైన్ ఐటమ్ 1 ఒకటే మనకు ఓపెన్ అయింది. ఇదేంటి? లైన్ ఐటమ్ 1 ఇది మనకు కనిపిస్తుంది ఏంటి? లైన్ ఐటమ్ 1. బ్యాక్ వెళ్ళండి, లైన్ ఐటమ్ 2 ఇచ్చాం, ఎంటర్ చేయండి. లైన్ ఐటమ్ 2 ఇక్కడ ఏం చేంజెస్ చేయలేదు మనం యాక్చువల్గా. క్లియర్ కదా? ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోండి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FBL3N కదా. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ యాడ్ చేసుకోండి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N.
నెక్స్ట్ ఇంకొక టీ కోడ్ ఉంటుంది మనకి. ఓకే ఫైన్. మీ జిఎల్ అకౌంట్ పాత్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎండ్ యూజర్ స్క్రీన్ యాక్చువల్గా జిఎల్ సంబంధించిన ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఉంటుంది. ఆ పాత్ కూడా చేద్దాం, వెళ్ళండి. ఎస్ఐపిలోకి వెళ్ళండి. పాత్ అంటే ఏంటి? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. అకౌంటింగ్ లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, డాక్యుమెంట్ జనరల్ లెడ్జర్ లోకి వెళ్ళండి. జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్, అకౌంట్స్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ కాదు, అకౌంట్స్ లోకి వెళ్ళండి. ఐఎమ్ సారీ, ఇక్కడ చూసే చేంజ్ FB02 ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎనీవే అకౌంట్స్ చూసారా, FBL3N, GL లైన్ ఐటమ్ డిస్ప్లే, GL బ్యాలెన్సెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, FAGL03 క్లిక్ చేయండి దానిపైన. సెకండ్ వన్ GL బ్యాలెన్సెస్ అంట. సెకండ్ వన్ FAGL B03. ఇక్కడ GL నెంబర్ ఏదైనా ఇవ్వండి చెప్తాను. GL అకౌంట్ తీసుకోండి, బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవచ్చు. You can give the rent account. ఎనీ అకౌంట్ తీసుకోండి, ఎనీ GL అకౌంట్. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, బ్యాలెన్సెస్ డెబిట్ టు క్రెడిట్ ఇవన్నీ వాల్యూ GS బ్యాలెన్సెస్ అన్నమాట. ఓకే, బ్యాక్ వెళ్ళండి. వన్ మోర్ టీ కూడా ఏమో చూడండి. టీ కోడ్స్ అన్ని ఓపెన్ చేస్తూ చెక్ చేస్తూ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. అనాలిసిస్ చేయాలి, ఏ టీ కోడ్ లో ఏమొస్తుంది, ఏ టీ కోడ్ లో ఏ డేటా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఇట్లా అన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, GL పోస్టింగ్స్ యాక్చువల్గా మనం GL పోస్టింగ్స్ ఇవన్నీ చేసాం కదా. మామూలుగా పాత్ ద్వారా కూడా చేయొచ్చు. మామూలుగా FB03 FB50 ఇచ్చాం సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. అలాగే వీటికి సంబంధించినవన్నీ కూడా మనం పాత్ ద్వారా కూడా చేయొచ్చు. మనం పాత్ ఎక్కడ ఉంది? డాక్యుమెంట్ ఎంట్రీలోకి వెళ్ళండి. డాక్యుమెంట్ ఎంట్రీ పైన చూడండి, జనరల్ లెడ్జర్ కింద కనిపిస్తుంది. డాక్యుమెంట్ ఎంట్రీ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ ఎంట్రీ ఎలాబరేట్ చూసారా, FB50 సింగిల్ స్క్రీన్ లో చేసాం. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. FB50 పైన డబుల్ క్లిక్ చేయండి. అంటే పాత్ ద్వారా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారా, FB50 స్క్రీన్ లోకి వచ్చేసాం. లేదంటే డైరెక్ట్ గా టీ కోడ్ కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. మీకు 2 ఆప్షన్స్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, యూ హ్యావ్ 2 ఆప్షన్స్, 1 పాత్ అండ్ 1 టీ కోడ్. యూ కెన్ యూజ్ ఎనీ వన్. మీరు టీ కోడ్ వాడచ్చు. షార్ట్ కట్ కీ, టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ SAP. ఎక్సెల్లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి, MS వర్డ్ లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. అలాగే SAP లో కూడా ఇవి షార్ట్ కట్ కీస్ అనమాట. టీ కోడ్స్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీ అని చెప్తారు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. తర్వాత ఏం యూజ్ చేసాం మనం? F-02 జనరల్ లెడ్జర్ పోస్టింగ్ డబల్ స్క్రీన్, డబుల్ క్లిక్ చేయండి. F-02 ఇది డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం. గో బ్యాక్. పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, పాత్ ద్వారా కూడా
ఇవన్నీ చేయొచ్చు అనమాట. డాక్యుమెంట్ ఇంకొకటి ఉంటుంది చూడండి, డాక్యుమెంట్ అని ఇంకొకటి ఉంటుంది చూడండి. ఇవన్నీ కింద నెక్స్ట్ క్లాసెస్ లో మీకు యాడ్ అవుతాయి, ఇవన్నీ కూడా చెప్తాను మీకు. డాక్యుమెంట్ లో లాస్ట్ లో కూడా ఉంది డాక్యుమెంట్, అది కాదు ఇంకొక దాని తర్వాత డాక్యుమెంట్ ఎంట్రీ కిందనే ఉంది చూడండి, ఎలాబరేట్ చేయండి. చూసారా, చేంజ్ FB02, చేంజ్ లైన్ ఐటమ్ FB09, డిస్ప్లే, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం డిస్ప్లే ఇవన్నీ డాక్యుమెంట్ డిస్ప్లే, మన డాక్యుమెంట్స్ ఎక్కడ స్టోర్ అవుతుంది, FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో సేవ్ అవుతుంది. FB03 డబుల్ క్లిక్ చేయండి. FB03 అనుకున్నాం కదా, డబుల్ క్లిక్ చేయండి. FB03 నంబర్ 13 రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. 13 ఇస్తే ఏమవుతుంది, ఓన్లీ 13 డాక్యుమెంట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. అలా కాదు, 13 రిమూవ్ చేసేసాను, కంపెనీ కోడ్ ఒకటే ఇచ్చాను, ఆ కంపెనీ కోడ్ లెవెల్లో మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని చూడొచ్చు. చూసారా, 20 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం మనం FB03లో. అంటే పాత్ యూజ్ చేయొచ్చు, టీ కోడ్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు మీరు. ఓకే, ఒక పని చేద్దాం, FB02కి వెళ్ళండి ఒకసారి. FB02 చేంజ్ డాక్యుమెంట్ కదా, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ పాత్ ద్వారా వెళ్దాం, బ్యాక్ వెళ్ళండి. సేమ్ పాత్ లో ఉన్నాం కదా మనం. బ్యాక్ అంటే అది బ్యాక్ వెళ్ళండి, గ్రీన్ ట్యాప్, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. వెళ్ళండి మేడం, బ్యాక్ వెళ్ళండి. నెట్వర్క్ బాగా స్లో ఉందండి మీది, వెళ్ళండి బ్యాక్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, SAP ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఎక్స్టర్నల్ కీబోర్డ్ పర్చేస్ చేయండి. ఎక్స్టర్నల్ మౌస్ ఒకటి పర్చేస్ చేయండి, మీకు వర్క్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ల్యాప్టాప్ లో ఉన్న టచ్ ప్యాడ్ యూజ్ చేయకండి. ఓకే, ఎక్స్టర్నల్ మౌస్ 100 రూపీస్ లో వచ్చేస్తుంది. FB02 క్లిక్ చేయండి ఒకసారి. చేశారా, ఐఎమ్ సారీ, మాకు స్లోగా వస్తుంది అందువల్ల. FB02కి వెళ్ళండి. FB02 డబుల్ క్లిక్ చేయాలి. డాక్యుమెంట్ నెంబర్ ఏదైనా ఇవ్వండి, 13 ఇవ్వండి. 13 మీరు చేంజ్ చేశారు ఇంతకు ముందు, 13 ఇవ్వండి చెప్తాను. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. సో లైన్ ఐటమ్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. లైన్ ఐటమ్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా, ఇవి చేంజ్ చేస్తాం. చేంజ్ చేయలేం, పైన చూసారా, పైన ఉన్నాయి, చేంజ్ చేయలేం. చేంజ్ చేయలేని వాటిని ఏమంటారు, గ్రే అవుట్ లో ఉన్నాయని చెప్తారు. గ్రే అవుట్, అవి మార్చలేం మనం. గ్రే అవుట్ లో ఉన్నాయి అంటారు. అంటే ఏంటి, మనం మార్చలేము వాటన్నిటినీ కూడా. చేంజ్ చేయలేని వాటిని ఏమంటారు, గ్రే అవుట్ లో ఉన్నాయని చెప్తారండి. గ్రే అవుట్ లో ఉన్నాయంటారు, అంటే మనం వాటిని చేంజ్ చేయలేం, మనం ఏమీ కూడా మనం మార్చలేము. క్లియరా? చేంజ్ చేయలేని వాటిని మనం మార్చలేమన్నమాట. నెక్స్ట్ అది ఓపెన్ చేయండి ఒకసారి, సిల్వర్ అది వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి, ఇంకేమన్నా చూద్దాం. వర్డ్ ఫార్మాట్, మీరు పని చేయండి. FB50కి వెళ్ళని చెప్తాను. ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాము, డేట్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. జస్ట్ పారామీటర్స్ అన్ని ఇచ్చేసి ఎంటర్ చేయండి, ఏమొద్దు.
ఐఎమ్ సారీ, వన్ మినిట్ అండి. మీకు ఇంకో టీ కోడ్ ఉంది, ఇంపార్టెంట్ టీ కోడ్. 1 మినిట్. డిస్ప్లే చేంజెస్ ఒక టీ కోడ్ తీసుకోండి. FB04కి వెళ్ళండి. ఐఎమ్ సారీ, తర్వాత చేద్దాం ఇది. డిస్ప్లే చేంజెస్ FB04 వెళ్ళండి. FB04 తర్వాత చూద్దాం. డాక్యుమెంట్ 30 మనం చేంజెస్ చేసాం కదా, చూద్దాం. ఎంటర్ చేయండి. ఇప్పుడు ఏం మార్చాం? ఓన్లీ టెక్స్ట్ ఒకటే మార్చాం కదా, టెక్స్ట్ చూపిస్తుంది చూడండి. యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే ఇంతకుముందు మనం ఏంటి కూడా వాడాము, డాక్యుమెంట్ డిస్ప్లే చేంజెస్కి ఏం వాడాము? చేంజ్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఏటీ కూడా వాడాము. FB09 అది ఓపెన్ చేయండి ఒకసారి. FB09 యూజ్ చేస్తాం. దాని కింద యాడ్ చేసుకోండి టీ కోడ్. FB04 డిస్ప్లే చేంజెస్. FB04 FB04 డిస్ప్లే చేంజెస్ అంటే ఏంటి? ఏమేం చేంజెస్ చేసాం అనేది మనం చూస్తాం. వెళ్ళండి. FB04లోకి వెళ్ళాం కదా, వెళ్ళండి. ఓల్డ్ వెళ్ళండి. ఏమి ఇచ్చాము? FB04లో టెక్స్ట్ ఒకటే చేంజ్ చేసాం. చూడండి ఇక్కడ ఏం చేసాం, లాస్ట్ లో బ్రాకెట్ లో చూసారా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక బ్రాకెట్ కనిపిస్తుంది. ఏం చేంజ్ చేసాం మనం? టెక్స్ట్ ఒకటే చేంజ్ చేసాం. మీరు వేరే ఫీల్డ్స్ కూడా ఏమైనా చేంజెస్ చేస్తే అవి కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీరు టెక్స్ట్ ఒకటే మార్చేశారు. సో ఇక్కడ ఏం అర్థమవుతుంది మీకు? టెక్స్ట్ ఒకటే చేంజ్ చేశారని అర్థమవుతుంది. వేరే ఫీల్డ్స్ ఏమైనా చేంజ్ చేస్తే మీకు అది కూడా కనిపిస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వెళ్ళండి. MS వర్డ్ ఫార్మాట్కి వెళ్ళండి. MS వర్డ్ ఫార్మాట్కి వెళ్ళండి. అండ్ క్రిందికి రండి. క్లాసిక్ GL టైప్ చేయండి. క్లాసిక్ GL అంటే ఏంటో చూద్దాం. ఓల్డ్ GL అంటారు దీన్ని యాక్చువల్గా. క్లాసిక్ GL. క్లాసిక్ GL. మేడం నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి, కొంచెం డేటా ఎక్కువ ఉంది, టైప్ చేయాలి. క్లాసిక్ GL కింద యాడ్ చేసుకోండి. రెంట్ అకౌంట్ డేటా, రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని టైప్ చేయండి. రెంట్ పెయిడ్. రెంట్ పెయిడ్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. టూర్ కింద యాడ్ చేయాలి, అక్కడ కాదు కదా. ఫైనాన్షియల్ టర్మినాలజీ రెంట్ అకౌంట్ డేటా ఎంటర్ చేయండి. DR తర్వాత ఎంటర్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 2 దగ్గరే ఉండాలండి. బ్యాంక్ అకౌంట్ అనేది 2 తర్వాత ఉండాలి. రెంట్ అకౌంట్ డేటా తర్వాత బ్యాంక్ ఉండాలి. 2 బ్యాంక్ అకౌంట్. ఇవ్వండి అమౌంట్ ఇవ్వండి. 10,000. నెక్స్ట్ అగైన్ క్లాసిక్ GL టైప్ చేయండి. క్లాసిక్ న్యూ GL. చూడండి చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. న్యూ GL కాన్సెప్ట్. న్యూ GL. న్యూ GL రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. పైది కాపీ పేస్ట్ చేసేయండి. మీ నెట్వర్క్ స్లో ఉంది మేడం, స్లోగా వస్తుంది మాకు. ఓకే, కానివ్వండి. న్యూ GL తర్వాత మనం ఏమి ఇస్తాం ఇక్కడ? యాక్చువల్గా మనం పారామీటర్స్ ఏమి ఇస్తాము? రెంట్ తర్వాత బిజినెస్ ఏరియా ఇస్తాం. ఎగ్జాంపుల్ స్పేస్ ఇవ్వండి. రెంట్ తర్వాత స్పేస్ ఇచ్చేసి బిజినెస్ ఏరియా ఇవ్వండి. రెంట్ అక్కడ కాదు, అక్కడ 10,000 తర్వాత ఇవ్వండి. 10,000 తర్వాత ఇవ్వండి.
10th అక్కడ కాదండి, 10,000 తర్వాత బిజినెస్ మనం ఎలా ఇస్తాము మామూలు ఎస్ఐపి సర్వర్లో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ టైప్ చేస్తాం. తర్వాత ఏమి ఇస్తాము, బిజినెస్ ఏరియా ఇస్తాం. నెక్స్ట్ ఏమి ఇస్తాము, టెక్స్ట్ ఇస్తాం. టెక్స్ట్ ఇంకా స్పేస్ ఇవ్వండి, ఒక చిన్న ఐఫోన్ ఏదైనా ఇచ్చేసి టెక్స్ట్ ఇస్తాం. ప్రాఫిట్ సెంటర్ ఇస్తాం. ప్రాఫిట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్. ఇవన్నీ పారామీటర్స్. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. బిజినెస్ ఏరియా, టెక్స్ట్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్. కింద కూడా అంతే కదా, బ్యాంక్ అకౌంట్ కూడా అంతే కదా, కాపీ పేస్ట్ చేసేయండి. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ జిఎల్ ఆర్ న్యూ జిఎల్? ఓల్డ్ జిఎల్ అంటే ఏంటి? క్లాసిక్ జిఎల్ నే ఓల్డ్ జిఎల్ అంటారు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఇంతకుముందు ఎస్ఐపిలో ఉండేది, ఇప్పుడు రిమూవ్ చేసేసారు, లేదు అది. ఓల్డ్ జిఎల్ ఎలా ఉంటుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అంతే, ఇంకేం ఉండదు. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అంటే ఈ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఈ పారామీటర్స్ ఏమి ఉండవు. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఏముంది చూడండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం, బిజినెస్ ఏరియా ఇస్తున్నాము, టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తున్నాము, ప్రాఫిట్ సెంటర్ ఇస్తున్నాము, కాస్ట్ సెంటర్ ఇస్తున్నాము. ఇది డిఫరెన్స్ బిట్వీన్, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అండ్ న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, బిజినెస్ ఏరియా ఉండదు, కాస్ట్ సెంటర్ ఉండదు, ప్రాఫిట్ సెంటర్స్ ఏమీ ఉండవు. కానీ న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో డెబిట్ సైడ్ అకౌంట్ తో పాటు డెబిట్ సైడ్ పారామీటర్స్ ఉంటాయి, 75 పారామీటర్స్ ఉన్నాయి. బిజినెస్ ఏరియా, టెక్స్ట్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, ఇవన్నీ కూడా. అలాగే రెంట్ సైడ్ అంతే, రెంట్ అకౌంట్, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ సేమ్ పారామీటర్స్ ఉంటాయి. అర్థమైందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అండ్ న్యూ జిఎల్ కాన్సెప్ట్? ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లేదు, ఓల్డ్ జిఎల్ ని క్లాసిక్ జిఎల్ అంటారు. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఇవన్నీ ఉన్నాయి. క్లియరా? అర్థమైందా లేదా? ఇప్పుడు మనం న్యూ జిఎల్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఇంతకు ముందు ఉండేది, అది లేదు, ఇప్పుడు తీసేసారు ఎస్ఐపిలో. ఓల్డ్ న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ నేను చెప్తాను మీకు నెక్స్ట్ క్లాసెస్ లో అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అండ్ న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో రెంట్ అకౌంట్ అంటే రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అంతే. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, దాంతో పాటు బిజినెస్ ఏరియా, టెక్స్ట్ ఫీల్డ్, ప్రాఫిట్, ఇవన్నీ యాడ్ చేశారు. అడ్వాంటేజ్ ఏంటి ఇవన్నీ ఉండటం వల్ల? ప్రాపర్ గా బిజినెస్ ఏరియా కూడా ఎంత అమౌంట్ పే చేస్తున్నాం అనేది క్లారిటీగా వస్తుంది. We can get a report for each and every branches. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి, మీకు అర్థమవుతుంది, క్లారిటీగా ఉంటుంది. ఇవన్నీ తీసుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి, న్యూ జిఎల్ కాన్సెప్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, కాపీ పేస్ట్ చేయండి. చూడండి, కాపీ పేస్ట్ చేశారా? చూడండి, వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఉంది, ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా ఇచ్చాం అంటే ఏంటి, దిస్ కమిషన్, ఎగ్జాంపుల్ కమిషన్ పెయిడ్ అనేది ఇచ్చాం. కమిషన్ పెయిడ్ అనేది ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. లేదా రెంట్ పెయిడ్ ఇచ్చాం అంటే ఏంటి, దిస్ రెంట్ పెయిడ్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. రెంట్ పెయిడ్ అన్నాం, ఎగ్జాంపుల్ దిస్ రెంట్ పెయిడ్, 1 minute, రెంట్ పెయిడ్ అన్నాం, ఇక్కడ కమిషన్ పెయిడ్ అని ఉంది చూడండి, రెంట్ పెయిడ్ అనుకుందాం. దిస్ రెంట్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, దిస్ రెంట్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సెగ్మెంట్, దిస్ రెంట్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్, దిస్ రెంట్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్. ఇవన్నీ ట్రాక్ చేయొచ్చు, ఇవన్నీ ట్రాక్ చేయొచ్చు అనమాట.
ఇక్కడ ఏముంది, రెంట్ కమిషన్ పెయిడ్ అని ఉంది. కమిషన్ పెయిడ్ అయితే కనుక ఆ ఎంట్రీ పోస్ట్ చేస్తే అదనమాట. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ విచ్ సెగ్మెంట్, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్. ఇలా దేనికి దానికి ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు, ఫైనాన్షియల్ రిపోర్ట్స్. We can generate the reports business area wise. Business area wise records report generate చేయొచ్చు. ఏ రిపోర్ట్స్ వస్తాయి బిజినెస్ ఏరియా వైజ్ అంటే? బ్యాలెన్సెస్, ఎనీ టైప్ ఆఫ్ రిపోర్ట్స్. SAP లో మనకు అవైలబుల్ ఉన్న రిపోర్ట్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. We can generate the reports business area wise. We can generate the reports segment wise. We can able to generate the reports profit center wise. We can able to generate the reports cost center wise. ఇలా రిపోర్ట్స్ అన్ని కూడా జనరేట్ చేయొచ్చు. ఈ డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఆప్షన్ ఉండటం వల్ల. అలాగే చూడండి, మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే ఎలా ఉండాలి? అకౌంటింగ్ టెర్మినాలజీ ప్రకారం డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ గా ఉండాలి. డెబిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్. డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా. డెబిట్ సైడ్ సెగ్మెంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ సెగ్మెంట్. ఇలా డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. అంటే ఏంటి, మిస్టేక్స్ ఏమి రావన్నమాట, కరెక్ట్ గా ఉంటుంది. డాక్యుమెంట్ పోస్ట్ చేసామంటే కరెక్ట్ గా ప్రాపర్ గా ఉంటుంది అనమాట. ఇలా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. రిపోర్ట్స్ ఎట్లా జనరేట్ చేస్తారు అర్థమైంది కదా? న్యూ జిఎల్ కాన్సెప్ట్ కి ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా? అర్థమైంది లేదా? ఓకే సార్, ఓకే, అర్థమైంది. రైట్, నెక్స్ట్ వెళ్ళండి. ఫైనాన్షియల్ రిపోర్ట్స్. హౌ టు ఫైండ్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్. FB F-0 F.01 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 and SAP1 F.01 as well as SAP1. ఈ 2 types ఆఫ్ ది టీ కోడ్స్ ఉపయోగించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేస్తారు. SAP1 టీ కోడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు? F.01 as well as SAP1 గుర్తుపెట్టుకోండి. F.01 కి వెళ్ళండి. F.01 చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద థర్డ్ వన్ కంపెనీ కోడ్. ఈ రెండు మ్యాండేటరీగా ఇవ్వాలి. ఈ రెండు మ్యాండేటరీగా ఇవ్వాలి. తర్వాత చూడండి, లాస్ట్ లో ఏముంది ఇంకా జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్ వైజ్ గా పైన చూడండి, సెకండ్ వన్ జిఎల్ అకౌంట్ వైజ్ గా కూడా రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు. జిఎల్ అకౌంట్ ఏమి ఇవ్వకపోతే ఆల్ జిఎల్ అకౌంట్స్ అన్ని పిక్ అవుతుంది. తర్వాత క్రిందకి రండి, బిజినెస్ ఏరియా వైజ్. కింద చూడండి, బిజినెస్ ఏరియా ఎక్కడ ఉంది? క్రిందకి రండి. బిజినెస్ ఏరియా చూసారు? బిజినెస్ ఏరియా వైజ్ మీరు డ్రాప్ డౌన్. బిజినెస్ ఏరియా వైజ్. కరెన్సీ వైజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ఉపయోగిస్తాం. ECC వెర్షన్ ఓన్లీ 3 types ఆఫ్ కరెన్సీస్ ని మాత్రమే అలౌ చేస్తుంది. S/4HANA అరౌండ్ 10 types ఆఫ్ ది కరెన్సీస్ ని అలౌ చేస్తుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మనం బిజినెస్ ఏరియా వైజ్ జనరేట్ చేయొచ్చు, కరెన్సీ వైజ్ కూడా జనరేట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ లెడ్జర్స్ వైజ్. SAP లో ఏమేమి ఉన్నాయి? లెడ్జర్స్ ఉంటాయి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? 0L లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS ఇండియన్ అకౌంటింగ్. ఏంటి ఇండియన్ అకౌంటింగ్? చెప్పండి, ఎవరు చెప్తారు? నేను మర్చిపోయిన, ఎవరు చెప్తారు? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. స్టాండర్డ్స్, వెరీ గుడ్. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. నెక్స్ట్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? US GAAP, IFRS. US GAAP అంటే ఏంటి? ఎవరు చెప్తారు? నాకు గుర్తులేదు, ఎవరు చెప్తారు? ఐ డోంట్ రిమెంబర్. ఎవరైనా చెప్పండి. US GAAP ఎవరు చెప్తారు? US GAAP ఐ డోంట్ రిమెంబర్. ఎవరైనా చెప్తారా? US GAAP అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్.
IFRS ఎవరు చెప్తారు? చెప్పండి ఎవరు? ఐ డోంట్ రిమెంబర్. IFRS ఇంటర్నేషనల్ International. వెరీ గుడ్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. సో అలా కూడా రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే పీరియడ్స్ వైజ్ చూడండి. పీరియడ్ ఏముంది? 2024 ఇయర్ ఉంది. 2024 లో మనం ఇయర్ అన్నమాట. ఇయర్ తర్వాత పీరియడ్ ఉంది 1 to 14. అంటే 1 to 14 అంటే ఏంటి? 12 పోస్టింగ్ పీరియడ్స్ ఈజ్ ఈక్వల్ 12 months. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా తీసుకోవచ్చు. కంపారిజన్ 2020 తో కూడా 23 తో కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ అనేది 10 lakhs అయింది, ఈ ఇయర్ 20 lakhs అయింది. ఎందువల్ల? కంపారిజన్ చేసుకోవడానికి కూడా తీసుకోవచ్చు. ఈ డేటా మొత్తం ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. మనం ఎక్సెల్ రూపంలో ఎక్స్పోర్ట్ అయిపోతుంది అంతా కూడా. మీరు బ్యాంక్ వెళ్ళి మినీ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేస్తే ఏమవుతుంది? డౌన్లోడ్ అవుతుంది. అలాగే డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎస్ఐపిలో డేటా అంతా కూడా ఎక్సెల్లో సేవ్ అవుతుంది. డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ మనం ఏం క్రియేట్ చేయలేదు కదా, మనం స్టాండర్డ్ తీసుకుందాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డ్రాప్ డౌన్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ యుఎస్ఏ ఉంటుంది చూడండి. యుఎస్ఏ స్టాండర్డ్ ఉంటుంది. మనం ఏం చేయలేదు కదా, స్టాండర్డ్ తీసుకుందాం. యుఎస్ఏ డౌన్ కి రండి. యుఎస్ఏ ఉంటుంది చూడండి. ఇక్కడ నాకు గుర్తులేదు. యుఎస్ఏ బిఏయుఎస్ తీసుకోండి. బిఎస్యుఎస్ బిఎస్యుఎస్ ఇవ్వండి. బిఎస్యుఎస్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. మేడం మీ నెట్వర్క్ స్లో ఉంది, రేపు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? స్టేట్మెంట్స్ అన్నమాట. స్టేట్మెంట్స్ ఇవన్నీ ఇలా స్టేట్మెంట్స్ మీరు అకౌంటింగ్ ఎంట్రీని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా ఎంట్రీస్ అనేవి పోస్ట్ అయిపోతాయి. కంపారిజన్ 0 ఉంది. ఎందువల్ల? లాస్ట్ ఇయర్ మనం ఏమి ట్రాన్సాక్షన్ చేయలేదు. 2023 మనం ఏం చేయలేదు. 0 కనిపిస్తుంది. ఓకే, టాప్ లో లిస్ట్ లోకి వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళండి. టాప్ లో ఉంచండి లిస్ట్. టాప్ లో లిస్ట్ ఉంది చూడండి. మీ నెట్వర్క్ స్లో ఉందండి, మీ కర్సర్ నాకు కనిపించట్లేదు. క్లిక్ చేయండి. ప్రింట్ తీసుకోవచ్చు. సేవ్ లోకి వెళ్ళండి. ప్రింట్ కూడా తీసుకోవచ్చు కావాలంటే మీరు. మన ప్రింటర్ LP01 ఉంటుంది. నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను మీకు. సేవ్ లోకి వెళ్ళండి. ఫైల్స్ లోకి వెళ్ళండి. ఫైల్స్ మీ నెట్వర్క్ బాగా స్లో ఉంది, అవ్వదు. ఓకే, స్ప్రెడ్షీట్ లేదా? కంటిన్యూ చేయండి. ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి. లాస్ట్ లో డాక్యుమెంట్ ఎక్కడ సేవ్ అవుతుంది? ఫైల్ నేమ్ ఇవ్వండి. లేదంటే సేవ్ చేసేయండి డైరెక్ట్ గా. సేవ్ జనరేట్ లాస్ట్ లో జనరేట్ ఉంది చూడండి. దానిపైన క్లిక్ చేయండి. సేవ్ అయింది ఫైల్. లాస్ట్ లో మెసేజ్ చూడండి. సేవ్ అయింది ఎక్కడో. ట్రాన్స్ఫర్డ్ అంట. మీరు ఎక్కడ సేవ్ అయింది? మీ సిస్టంలో ఓపెన్ చేయండి. ఎక్కడ? డాక్యుమెంట్ లోనా? మీ సిస్టంలో ఏమైనా డేటా ఉంటే చూడండి. డాక్యుమెంట్ లో సేవ్ అయింది అనమాట. నేను చూపిస్తాను, మళ్ళీ చెప్తాను. ఇది కూడా క్లియరా? అర్థమైందా మీకు ఎలా చేయాలనేది? క్లియరా? బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ లో సేవ్ అయిందా? ఎక్కడ ఉంటే చూడండి. డేట్ ఆఫ్ మాడిఫైడ్ కట్టండి. ఎక్కడ ఉంది చూడండి. మనం ఫైల్ నేమ్ ఇవ్వలేదు కదా, అందువల్ల ఎక్కడో సేవ్ అయిపోయింది. ఇస్తే కనిపిస్తుంది మనకి. నేను మీకు మళ్ళీ చెప్తాను, సపరేట్ క్లాస్ ఉంటుంది దానికి. ఎక్సెల్ ఫార్మాట్ లో సేవ్ అవుతుంది, అంతేం లేదు. ఎక్సెల్ ఫార్మాట్ ఎలా ఉందో అలా సేవ్ అవుతుంది. ఓకే, ఇంకా ఏమున్నాయి? ఓకే ఫైన్. మీరు క్లాస్ అయిన తర్వాత అది చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి మేడం. ఆ షీట్ మీరు ఏదో టైప్ చేశారో చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. క్లియర్ కదా? రైట్. రేపు మార్నింగ్ క్లాస్ ఉంటుందండి. రేపు 7కి
6:30కే జాయిన్ అవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ జాయిన్ అవ్వండి. వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. అలాగే పేమెంట్ చేయాల్సిన వాళ్ళందరూ పేమెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ట్రై చేయండి. హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ బిఫోర్ జాయిన్ అవ్వండి. గ్రూప్ హ్యాంగ్ అవుతుంది, మనకి ప్రాబ్లం ఉంది కదా. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. చెప్పండి. రిమైనింగ్ వీడియోస్ వాట్సాప్ లో పంపించండి. చాట్ బాక్స్ లో ఉన్నాయి, ఎస్ఏపి స్కైప్ చాట్ బాక్స్ లో ఉంటాయండి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే 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 థ్యాంక్ యూ, బాయ్.